హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. బ్లౌజ్ డిజైన్ బాగుందండి. నాకైతే బాగా నచ్చిందండి. అందుకే ఇలా స్టిచ్ చేశాను. అండ్ మీకు కూడా నచ్చింది అంటే మీరు ట్రై చేయండి. సో అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ డిజైన్ వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మన బీడ్ వర్క్ చేసుకోవచ్చు బ్లౌజ్కి. నార్మల్గా అయితే బీడ్ వర్క్, కుందన్ వర్క్, ఆరి వర్క్, మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వకుండా క్లాత్ మీద దాని షేప్స్ ఇచ్చేసి ఆ షేప్లో మనకు కావాల్సినంత బ్రాడ్ నెక్ పెట్టుకొని ఆర్ క్లోజ్ నెక్ ఆర్ బోట్ నెక్ మనకి ఇష్టమైన డిజైన్స్, మనకి ఇష్టమైన షేప్స్ పెట్టుకొని స్టిచ్ చేపిస్తున్నాము. బట్ సమ్ మెంబర్స్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా డిజైన్ ఉంటే బాగుండేది అయ్యో అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా నేను స్టిచ్ చేసి చూపించాను. ఓకే, సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి వర్క్ కొంచెం రిచ్గా ఉండేటట్లు కావాలి అని చెప్పేసి నాకే అనిపించింది. సో అప్పటికప్పుడు ఇలా ప్లాన్ చేసి ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇలాగ వచ్చేసి ఫస్ట్ లేస్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేసి ఉండింది. దానికి వచ్చేసి బీడ్ వర్క్ చేశాను. మీరు చూస్తున్నట్లు మనకు కావాల్సిన బీడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిజైన్కి ఏవైతే సెట్ అవుతుందో ఆ బీడ్స్ని అలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ మెంబర్స్ బీడ్స్కి డిజైన్కి సంబంధం లేకుండా స్టిచ్ చేస్తూ ఉంటారు. కోర్స్ వాళ్ళకి అది నచ్చింది అనుకోండి, బట్ ఇంకొంచెం ఛాన్స్ ఉంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం కూడాను. ఓకే, సో నేనైతే ఇలాగా బర్డ్ షేప్లో ఉన్న బీడ్, దానికి ఒక పూస రౌండ్గా ఉన్న బాల్ టైప్లో ఉంటుంది కదా పూస, సో దాన్ని వచ్చేసి నేను తీసుకున్నాను. ఈ లేస్ యాడ్ చేస్తూ 1 by 1 మధ్యలో కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకున్నాను. ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చాను అంటే చూస్తారు తర్వాత దాంట్లో కూడా వర్క్ వస్తుంది. అందుకు ఇలా ఒక బీడికి మినిమం గ్యాప్ ఇస్తూ వచ్చాను. అది వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంటుంది గ్యాప్. ఆ గ్యాప్లో కూడా ఇంకో బీడ్ వస్తుంది. ఇలా చూసుకున్నారు కదా, బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ స్టిచ్ చేశాను. ఫ్రంట్ టు బ్యాక్ అండ్ మిడిల్లో బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పెటల్ షేప్లో కట్టించాను. సో దానికి ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నట్లు చూశారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చాము. హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్ హ్యాండ్స్ అండి. ఫ్రిల్ హ్యాండ్స్కి వచ్చేసి డబల్ లేస్ లైన్ ఇచ్చాను. దానికి వచ్చేసి ఇలా మీద నుండే లైన్కి వచ్చేసి వర్క్ చేశాను. బాగుంది కదా. సో అలాగే మనం ఈ వర్క్ కంప్లీట్గా హ్యాండ్ ఫుల్గా చేసేసేయాలి. ఇప్పటికైతే వర్క్ అంతా కూడా ఓన్లీ బీడ్ వర్క్ అయ్యిందండి. బ్లౌజ్ అంతా హ్యాండ్స్ అండ్ బ్యాక్ మిడిల్లో ఆ పెటల్ షేప్ అండ్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ టోటల్గా బీడ్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు దానికి మిడిల్ గ్యాప్లో ఏ వర్క్ చేద్దామని చూస్తున్నారు కదా. ఈ చిప్స్ వచ్చేసి రౌండ్గా ఉంటాయి, అవి తీసుకుని గమ్ము కూడా ఈ గమ్ము మాదిరి పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయండి. చాలా గట్టిగా అంటుకుంటుంది. ఎంత స్ట్రాంగ్ అంటే అది విడితీసినా సరే అది విడిచిపెట్టినంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే మీరు అక్కడ ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఫస్టే మీరు డిసైడ్ అయ్యి అప్పుడు ఆ గమ్ము యూజ్ చేయాలి. కుందన గమ్ము వైట్గా ఉంటుంది కదా, అది పెట్టుకుంటే సమ్ టైం అవి ఊడిపోతూ ఉంటాయి. బట్ ఈ గమ్ము అయితే ఊడేది లేదు, స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే నేను ఈ గమ్ము తీసుకున్నాను. మీకు మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకొని పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు హ్యాండ్కి అయితే పెట్టేస్తామండి ఫుల్గాని. చూసారు కదా, మిడిల్లో ఈ రౌండ్ చిప్స్ పెట్టడం వల్ల ఎంత లుక్ వచ్చిందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి, ఆల్ ఇన్ వన్ కలర్ కూడాను. మ్యాక్సిమం మనకి ఎక్కువ సారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కూడాను. అండ్ గోల్డ్ కలర్లో 3 కలర్స్ ఉంటాయండి. 3 కలర్స్లో కూడా 3 బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇలా పెట్టుకున్నామంటే మ్యాక్సిమం అన్ని సారీస్కి కూడా సెట్ అయిపోతుంది. సెల్ఫ్ కలర్ మెటీరియల్ వేసుకోవాలండి. కలర్ మల్టీ కలర్స్ యూజ్ చేస్తే సారీస్కి అన్నిటికీ సెట్ అవ్వదు. మీ ఇష్టం అంటే మీరు చేసుకోండి మీకు నచ్చినట్లు. బట్ నేను చెప్పేది ఏంటంటే అన్ని సారీస్కి సెలెక్ట్ అవ్వాలి అంటే ఇలాగా మనం ఒకటే వర్క్ చేసుకోవాలి, దాని మీద సెట్ అయిన కలర్ని మ్యాచ్ చేసి పెట్టుకోవాలి. నాకైతే ఈ బ్లౌజ్ బాగా నచ్చింది, నా కోసమే నేను చేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వర్క్ అయిపోయింది. బట్ లుక్ అయితే మాత్రం చాలా రిచ్గా ఉంది కదా. ఎస్,
బ్లౌజ్ వర్క్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత చూస్తే అద్దిరిపోయిందండి బ్లౌజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.